జగన్ ఉన్నప్పుడు బాగుండేది. వీడు వచ్చినాక పనులు లేవు, మరి దారుణం. ఇక్కడ అన్నం కూడా లేకపోతే ఇక్కడ అన్నం కూడా డబ్బులు లేకపోతున్నాయి. వీడు వచ్చినాక ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ లేదు, ఏ గుడి లేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏదీ లేదు. ఏమంటే మరి దారుణం. ఆ జగన్ ఉన్నప్పుడు బాగుండేది, మేము మా బంగాళా చేసుకుంటాము. వీడు వచ్చినా పనులు లేవు. అంటే ఫ్రీగా ఇసుకిస్తాము, అందరికి పనులు కూడా లభిస్తాయి, అందరికీ దొరుకుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. చెప్పారు, అది లేదు. ఇసుకుంటే మాకు పని అవును, ఇసుక లేదు, ఏ గుడ్డు లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక అంతా కూడా బ్లాక్లో అమ్ముకున్నారు, దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. అది తప్పు మాట సార్, అది తప్పు. ఈడు చేసిందే తప్పు, చంద్రబాబు చేసింది తప్పు. ఏది లేదు, ఈడు చేసింది. బోడి పేసలు అన్నాడు, కిష్టలో ఇల్లు మునిగిపోలే అన్నాడు. కిష్టలో ఇల్లు ముడితే అప్పుడు కిష్టలో కట్టమంటానే బోడి పేసలు అన్నాడు. మేము ఎత్తమే డబ్బులు అన్నాడు బోడి పేసలు. అది తప్పు మాటలు, అన్ని అబద్ధం ఎన్నాలో పని చేయదు. వీడు వచ్చినాక చంద్రబాబు మరీ దారుణం అయిపో. అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా పెట్టారు కదా, అవి ఏమన్నా అందుతున్నాయా మళ్ళీ ఇప్పటి వరకు? జగన్ ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. అమ్మడు వేసాడు, 40 సంవత్సరాలకి డబ్బులు వేసాడు, అవన్నీ లేవట. ఓన్లీ పెన్షన్లు ఇస్తాడట. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా తల్లికి వందనమని ఒక పథకం పెట్టారు కదా. అది జరిగిన అంతా మాయ. అది ఏమి జరగవు, చెయ్యవు, ఏమీ జరగవు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో పొత్తు ఉండే కానీ ఆ పొత్తు కూడా ఇడిపోతారు కొన్నాళ్ళకి. వీళ్ళు చేయలేరు, ఏది లేదు, ఏ పథకం చేయలేరు. ఆ జగన్ ఇచ్చిన పథకాలు చేయమని ఇది దమ్ము లేదు, ఇది చేయలేడు, చేయలేదు. అంటే మేము ఇసుక కూడా ఫ్రీగా ఇస్తాము అంటున్నారు, కానీ ఇప్పుడు అంతా బ్లాక్లో అమ్ముకుంటున్నారు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజమే అంటారా? బ్లాక్లో అమ్ముకుంటున్నారా? వైసీపీ కాదు, ఇదంతా చంద్రబాబు చేసింది. ఏకం ఎవరు చెప్పారు కదా, ఏకం ఈడే చంద్రబాబు చేసింది. అక్కడ ఆల్రెడీ ఓడిపోయింది అంతా. కిష్టలో ఇల్లు కట్టంగా గాడి గుడ్డు అది అంటాడు. ఇదంతా చంద్రబాబు చేసింది కుట్ర. ఏకం జగన్ చేసింది కాదు.